ఎట్లుందన్న ఇక్కడ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు? గురుజాల జగన్మోహన్కి. గురజాల జగన్మోహన్ ఎందుకంటారన్నా? గురుజాల జగన్మోహన్ టీడీపీ అనేసి ఉద్దేశంలో గురుజాల జగన్మోహన్కి ఓటేసేదానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. అంటే ఇప్పుడు పొత్తు వస్తుంది కదా, బీజేపీ జనసేన టీడీపీ అని. ఈ పొత్తుని నమ్ముతారా జనాలు? ఆల్రెడీ 14 కూడా వచ్చింది కదా ఈ పొత్తు. పొత్తు అంటే మాకు ఇక్కడ సైకిల్ సింబలే కదా, దాన్ని ఇంకా సైకిల్కి ఓటేస్తాము. సైకిల్కే ఓటేస్తారు. అంటే ఈ పొత్తు ఏమైనా కలిసి రాదా మీకు? ఈ పొద్దు ఈ పొత్తు పెట్టుకున్నారు కదా ఇది కూటమి, ఈసారి కలిసి వస్తుంది అంటారా? ఈ లాభం నష్టం రెండో కథ. చంద్రబాబు నాయుడు వచ్చేస్తే ఆయన ఉద్దేశం మీద ఆయన ముందు చూపులో ఆయన చేస్తాడు బాగా. అది బాగలేదు. ఇద్దరు నిలబడుతున్నారు కదా పొత్తులో భాగంగా, గురజాల జగన్మోహన్ గారు ఉన్నారు కదా, గెలుస్తారా? గెలుస్తారు. ఇద్దరు అంటే మెజారిటీలో ఒక అట్లా 1-2 అట్లా జంప్ అవ్వచ్చు. మెజార్టీలో ఎవరు ఉన్నారన్న ఇప్పుడు? మెజారిటీలో వచ్చి విజయనంద ఉన్నారు. అంటే ఈ పొత్తు ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ 3 పొత్తులు వచ్చాయి కదా, ఆ పొత్తు ప్రభావం ఎలా ఉండబోతుంది ఇక్కడ? అది చెప్పేయలేదు, అది మాత్రం చెప్పేయలేదు. ఇండిపెండెంట్ అంతా ఇదే కాబట్టి చెప్పేయలేదు. ఇక్కడ ఎవరేస్తే బాగుండు అంటారు? ఇక్కడ వచ్చేది ఇది విజయనంద, లేకుంటే ఇది ఆయన గురుజార. ఎవరికి ఎక్కువ పట్టిందంటారు ఇప్పుడు? ఎక్కువ పడుతుంది. గురజాలకి ఎక్కువ పట్టింది. ఏమో మనకు తెలుసునా. అంటే మీ విధంగా చూస్తే ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు ఇక్కడ? మనకు టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకంటున్నా టీడీపీ అని? ఇంకా ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల నుంచి ఏం చేయలేదు. ఏం చేయలేదని పర్లేదు అంటారా? అంతే. మరి ఇప్పుడు వీళ్ళు కూడా పొత్తులో వస్తున్నారు కదా, ఆల్రెడీ 14లో వచ్చారు, ఇప్పుడు వస్తున్నారు. నమ్ముతారంటారు జనాలు పొత్తుని? నమ్ముతారు. ఎవరికి నష్టం ఉందా దీనివల్ల? ఏమన్నా లాభమేనా? కొంతమంది నష్టం ఉండే, కొంతమంది లాభం ఉండదు. అంతే కదా. న్యాయంగా పోవాలంటే టీడీపీ రావాలి. అంతే. ఇక్కడ చిత్తూరులో ఎవరు గెలుస్తారన్నా? గురజాల జగన్మోహన్ గారు ఉన్నారు, విజయానికి బాబుదా. ఆయన మించి ఎవరు లేదు. ఎవరు లేదా? ఆయన మించినారు కాబట్టి ఆయనకిదా. ఆయనకి ఈయన ఈకపోయినా సీట్ ఆయనకిదా. అంతే. అంటే ఇప్పుడు గురజాల జగన్మోహన్ గారు నిలబడ్డారు. అదే ఆయన కొత్తగా ఉండే కాబట్టి ఆయన సపోర్ట్ చేస్తాం. ఆయనకే 100కి 90% గ్యారెంటీ. ఎట్లా ఉందన్న ఇక్కడ ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాడు? విజయనగరం రెడ్డి గారు, గురజాల జగన్ గారు? గురజాల జగన్. ఎందుకంటారన్నా? ఆయన వస్తే మేలండి. ఎందుకని ఇప్పుడు కూటమి వస్తుంది కదా, చంద్రబాబు నాయుడు కూటమి, ఎట్లా పనిచేస్తా అంటారు ఆ కూటమి? ఇప్పుడు డెవలప్మెంట్ కోసం కూటమి వల్ల ఎవరికి లాభం అంటారు ఇప్పుడు? మన రాష్ట్రానికి లాభం. మన రాష్ట్రానికి లాభమా? ఎందుకని? అభివృద్ధి పనులు చేయాలి. ఆల్రెడీ వీళ్ళిద్దరు 14లో కలిసి వచ్చారు కదా, 14లో కూడా వీళ్ళిద్దరు కలిసే వచ్చారు కదా, అప్పుడేం జరగలేదు అంటున్నారు. అప్పుడు అభివృద్ధి పనులు చేసినారు కదా. అభివృద్ధి ఏం లేవు, పథకాలు అనేసి ఇస్తున్నారు అంతే. ఎవరికి ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయి? విజయనగరం రెడ్డికా లేకుంటే గురజాల జగన్ గారు? ఇప్పటికీ ఇక్కడ మాకు తెలిసి గురజాలకి. ఎవరు గెలిచారు మీ నియోజకవర్గంలో? గురజాల జగన్మోహన్. ఎందుకు గురజాల జగన్మోహన్? ఆయన కొంచెం మంచి పనులు చేస్తున్నాడు. చిత్తూరులో సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక అన్నీ ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన మా సొంత మండలం కాబట్టి ఆయనే గెలుస్తాడు ఈసారి. అవును, ఆయన గెలిస్తేనే బాగుంటుంది. ఆయన గెలుస్తాడు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నాడు కదా, బాగానే ఉంటుంది. ఈసారి జనసేన ఓట్లు వేస్తారా? వేస్తారు. ఎట్లా ఉందన్న ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి ఎలక్షన్ ఏడ ఉండదు. వీడు జగన్ అన్న చేసేది అన్ని మంచి పనులే ఎక్కువ అయిపోతా ఉండదు. ఏం చేసినాడు? అన్ని పథకాలను పెట్టి ఏం పథకాలు పెట్టినారు జనాలుగా? 20 రూపాయలు తీస్తాడు, 2 రూపాయలు ఖర్చు పెడతాడు, అన్నీ జరుగుతుంది. ఎవరు గెలిస్తే బాగుంటుంది ఈసారి? చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది, లేకపోతే ఇది రాష్ట్రం అమ్ముకొని పోవాల్సిందే. తమిళనాడుకి ఇటా లేకపోతే కర్ణాటక పోవాల్సిందే. ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, కూటమి పెట్టుకున్నారు కదా. అవును, జనసేన టీడీపీ కలిసింది కదా, దీనివల్ల గెలుస్తారా ఈసారి? కంపల్సరీ గెలుస్తారన్నా. ఇక్కడ ఎట్లా ఉంది, ఎవరు గెలుస్తారు? గురజాల జగన్, విజయనగరం రెడ్డి వస్తారు. ఇక్కడ గురజాల ఆయన. ఎందుకంటారా ఆయన పేరు గురజాల అంటున్నారు? వాళ్ళు ఇంటి పేరు అది. ఆయన గురించి ఎందుకు ఎక్కువ చెప్తున్నా? ఆయన వస్తే ఖర్చు పడతారు అందరూ. ఇప్పుడు పైన ఆయన వస్తాడు, ఇక్కడ ఆయన వస్తాడు, గెలుస్తాడు. ఇప్పుడు ఈ పొత్తులో వస్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ పొత్తులో భాగంగా గురజాల జగన్మోహన్ గారు నిలబడ్డారు, గెలుస్తారు ఆయన? గెలుస్తారు. ఎందుకంటారన్న ఆయన? లేదు, ఇప్పుడు ఉండే వాతావరణం, ఇప్పుడు ఉండే పరిస్థితికి ఇప్పుడు వాళ్ళు ఏం ఇంప్రూవ్ చేయలేదు ఆంధ్రప్రదేశ్ని. ఇప్పుడు ఈయన వస్తే కొంచెం ఇంప్రూవ్ అవుతుంది, ఆటోమేటిక్ ఇంప్రూవ్ అవుతుంది. వలవాస్ అన్నీ పెరిగింది. ఈయన వస్తే ఆటోమేటిక్ కొంచెం మంచి చెడు చూసి కొంచెం ఎట్లా నడియాలో అట్లా నడుస్తుంది ఒక రకంగా. వీళ్ళు ఉండేప్పుడు ఏం లేదు, ఏం పెద్దగా లేదు, ఇంప్రూవ్మెంట్ లేదు. ఎవరు వస్తే బాగుంటుంటారు ఇక్కడ చిత్తూరులో?
ఇప్పుడు ఉండే పరిస్థితికి ఇప్పుడు అంతే సైకిల్దా రావాలా నాకు తెలిసి సైకిల్తో వస్తే బాగుంటుంది ఇప్పుడు ఉండే పొజిషన్ ఎట్లా ఉండదు